హాయ్ అండి. నీతితో ప్రిపేర్ చేసిన రవ్వ లడ్డూలు ఒక 15 డేస్ వరకు కూడా ఏమాత్రం గట్టి పడకుండా చూసారు కదా, ఇలా ముట్టుకుంటేనే చాలండి చక్కగా విరిగిపోతాయి. ఇక నోట్లో వేసుకుంటే చాలు అలా కరిగిపోతాయి. అంత టేస్టీగా ఉంటుంది. మరి ఎలా రెడీ చేసుకోవాలో చూడండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి పోసుకోండి. ఈ నెయ్యిలో మనం ఉప్మా రవ్వనైతే ఫ్రై చేసుకోవాలి. అదేనండి బొంబాయి రవ్వ. ఇక్కడ నేను పావు కేజీ ఉప్మా రవ్వను తీసుకుంటున్నాను. ఈ పావు కేజీ ఉప్మా రవ్వను కూడా స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని ఈ నీతిలో కంటిన్యూస్గా ఫ్రై చేస్తూ ఉండాలి, అంటే వేంపుతూ ఉండాలి. ఏమాత్రం కూడా అడుగంటొద్దండి. అడుగంటితే కింద ఉప్మా అనేది రవ్వ అనేది నల్లగా అవుతుంది. అప్పుడు టేస్ట్ అనేది బాగోదు. కంటిన్యూస్గా ఇలా కలిపిరనుకో అంతా ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఈ నేతిలో ఫ్రై చేయడం వల్ల మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుందండి. మనకు రవ్వ అనేది మంచిగా ఫ్రై అయినప్పుడు ఆ స్మెల్ అనేది తెలుస్తుంది. అప్పుడే మనకు పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు లెక్క. ఈ విధంగా మొత్తం వేంపుకోవాలండి. కంటిన్యూస్గా ఇలా జారుడుగా వచ్చే వరకు వేంపితే అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ముద్ద కట్టుకోవడానికి రవ్వ అనేది ప్రిపేర్ అవుతుంది. చూసారు కదా, కలర్ చేంజ్ అయ్యింది. ఇలా గంటెతో ఇలా అనగానే మనకు రవ్వ కింద పడుతుంది. అలా అయితే సరిపోతుందండి. వేయించుకొని పక్కన పెట్టుకోండి. అదే గిన్నెలో నెయ్యి పోసుకొని డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను జీడిపప్పు కిస్మిస్ని అయితే ఫ్రై చేసుకున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ కూడా చేయండి. మనం ముందుగా ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదా, ఈ గ్లాస్ రవ్వకి హాఫ్ గ్లాసు చక్కెర తీసుకుంటున్నానండి. దీన్ని మిక్సీ జార్లో యాడ్ చేసి ఒక 2 యాలకులు అయితే వేసుకొని పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. మన స్వీట్ క్వాంటిటీ ఎక్కువ కావాలంటే మీరు ఎక్కువ కూడా యాడ్ చేసుకోండి, తక్కువ కావాలనుకుంటే తగ్గించుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ అయితే యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఒక పావు కేజీ ఉప్మా రవ్వకైతే నాకు అర్ధపావు వరకు నెయ్యి అయితే పట్టింది. అంటే గ్లాస్లో హాఫ్ గ్లాస్ వరకు నెయ్యి పట్టిందండి. నెయ్యిని అయితే కొంచెం వేడి చేసుకొని ఇప్పుడైతే ఈ షుగర్ని పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్ని మనం రవ్వనైతే కలుపుకోవాలి. కొంచెం కొంచెం చూసుకుంటూ కలుపుకోండి. చక్కెరను పౌడర్ అయితే ఇలా మొత్తం కలుపుకొని మన నెయ్యినైతే మంచిగా వేడి చేసుకోవాలండి. గోరు వెచ్చగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం చూసుకుంటూ ఉండకు సరిపడా నెయ్యినైతే యాడ్ చేసుకోవాలండి. మీరు ఇలా నెయ్యితో చేస్తే అస్సలే ముద్ద అనేది గట్టి పడదండి. మనం ఒకవేళ నెయ్యి తక్కువ పోసుకొని పాలు కూడా గోరువెచ్చని పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అలా మనం పాలు యాడ్ చేస్తే మాత్రం ముద్ద అనేది గట్టి పడుతుందండి, ఫ్రెష్గా ఉండదు. ఇలా మొత్తం ప్యూర్గా నెయ్యి పోస్తే మనకు ఒక 15 డేస్ వరకు కూడా మనకు ఈ రవ్వ లడ్డు అనేది గట్టి పడదు, మంచిగా టేస్టీగా ఉంటుందండి. ఇలా మొత్తం పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటూ పక్కకు పెట్టుకోండి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో అయితే లడ్డూని అయితే ప్రిపేర్ చేసుకోండి. ఇలా మనం ఇలా గట్టిగా పైకంటే బ్రేక్ కాదండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా కుదిరిందండి. అన్నింటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డూను మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా మీకు ఈ రెసిపీ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మాత్రం మర్చిపోకుండా చేయండి. చూసారు కదా ఎంత టేస్టీగా, అంటే అంత టేస్టీగా ఉంటాయండి. ట్రై చేయండి మీరు కూడా.